రా గౌతమ్, నీ గురించే మాట్లాడుకుంటున్నావు. మిథున ఏమంది? మిథున నీతో మంచిగానే మాట్లాడింది కదా, వేరే ఏ ప్రాబ్లం లేదు కదా? చెప్పు గౌతమ్, నా కోడలు నీతో ఏం మాట్లాడింది? మిథున నాతో చాలా ప్రేమగా మాట్లాడింది పిన్ని. అప్పుడే నాకు భార్య అయిపోయినట్లు షేక్ హ్యాండ్, హగ్గు కూడా ఇచ్చేసింది. మీ కాబోయే దంపతులు ఇంకా ఏం మాట్లాడుకున్నారు గౌతమ్? రేపు ఎంగేజ్మెంట్ గురించి, తర్వాత జరిగే పెళ్లి గురించి, ఆ తరువాత మా హనీమూన్ గురించి, మాకు పుట్టబోయే పిల్లల గురించి. మిథున ఎన్నో విషయాలు మాట్లాడింది పిన్ని. అసలు ఇద్దరు చాలా దూరం వెళ్ళారన్నమాట. మిథునకి ఫ్యూచర్ ప్లాన్స్ బాగానే ఉన్నాయన్నమాట. పెళ్లికి ముందు మీరిద్దరూ అన్ని విషయాలు డీటెయిల్డ్గా డిస్కస్ చేయటం మంచిదే గౌతమ్. నా కోడలు నా గురించి ఏం మాట్లాడలేదా గౌతమ్? నీ గురించే ఎక్కువ మాట్లాడింది పిన్ని. నా గురించి నా కోడలు ఏం చెప్పిందేంటి? కొత్తగా ఏం చెప్తుంది? ఈ ఇంట్లో వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో మిథున కూడా అదే చెప్పుంటుంది. మధ్యలో నువ్వు అడ్డు తగలు కన్నయ్యా, వాణ్ణి చెప్పనివ్వు. నువ్వు చెప్పు గౌతమ్. తనేం చెప్పిందంటే పిన్ని, నువ్వు బ్యూటిఫుల్ అత్తవంట, స్టైలిష్గా ఉంటావంట, ట్రెండ్ని ఫాలో అవుతావంట, నిన్ను చూస్తే మోడ్రన్ మహాలక్ష్మిలా ఉంటావంట. నేను చెప్పానా చల్లాయ్? నీ గురించి మేమంతా అనుకుంటున్నదే మిథున కూడా అనుకుంటుంది. నా గురించి మిథున ఇంకా ఏం చెప్పింది గౌతమ్? ఇంకా అంటే ఒక్క నిమిషం పిన్ని, ఇట్రా. మహాకి మిథున పిచ్చ పిచ్చగా నచ్చేసింది. అందుకే తన గురించి కాబోయే కోడలు ఏమనుకుంటుందోనని అన్నిసార్లు అడిగి చెప్పించుకుంటుంది. ఏంటి గౌతమ్, మిథున నా గురించి సీక్రెట్గా ఏమైనా చెప్పిందా? సీక్రెట్ కాదు మమ్మీ, రేపు మిథునకు ఎంగేజ్మెంట్ గిఫ్ట్గా డైమండ్ నెక్లెస్ కావాలంట. డైమండ్ నెక్లెస్సా? అవును. నాకు 25 లక్షలు ఇవ్వు. ఈరోజు ఆ నెక్లెస్ కొనాలి. ఇప్పటికిప్పుడు 25 లక్షలు అంటే ఎలా రా? ఏంటి మామ్, నువ్వు ఇంటి యజమానివా లేకపోతే పని మనిషివా? ఆఫ్టర్ ఆల్ 25 లక్షలు ఇవ్వలేవా? అది అది కాదురా. మిథున హై స్టేటస్ ఉన్న అమ్మాయి, తన స్టేటస్కి తగ్గట్టుగా అడిగింది. ఇస్తానని మాట కూడా ఇచ్చొచ్చాను, ఇవ్వకపోతే బాగుండదు. అది నాకు తెలుసు, కానీ ఉన్న పలానా 25 లక్షలంటే ఇప్పుడంత క్యాష్ నా దగ్గర లేదు. కంపెనీ అకౌంట్ నుంచి తీసివ్వు. కంపెనీ డబ్బులు ఇవ్వాలా? అవును. మిథునని నేను పెళ్లి చేసుకుంటే 1000 కోట్ల ఆస్తి కలిసి వస్తుంది. ఆ ఆస్తుల ముందు ఆఫ్టర్ ఆల్ ఈ 25 లక్షలు లెక్క. అది కరెక్టేరా. నువ్వు వెళ్ళు, నేను చెక్ రాసి తీసుకొస్తాను.
రా బ్రో, నీకో గుడ్ న్యూస్. ఈరోజు నేను నా ఫియాన్సీ మిథున పర్సనల్గా కలిసాం. మీరిద్దరూ కలవడం నాకు గుడ్ న్యూస్ ఎందుకు అవుతుంది? అంటే నిన్ను రిజెక్ట్ చేసిన మిథున పెళ్ళికి నన్ను యాక్సెప్ట్ చేసింది కదా. పొరబడుతున్నావు చిన్నల్లుడు. రామ్ రిజెక్ట్ చేశాకే మిథున నిన్ను యాక్సెప్ట్ చేసింది. మిథునతో పెళ్లి ఫిక్స్ అయిన ఆనందంలో వీడికేది గుర్తున్నట్టు లేదు మావయ్య. రామ్ ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చేసాడేంటి? ఆఫీస్కి వెళ్ళొస్తున్నావా రామ్? అవును పిన్ని, కొత్త ప్రాజెక్ట్ గురించి స్టాఫ్ మీటింగ్ జరిగింది. రేపు గౌతమ్ ఎంగేజ్మెంట్, అందరం ఇంట్లోనే ఉండాలి. ఉం? మీ చేతిలో అదేంటి పిన్ని? ఇది ఇది ఏం లేదు రామ్. ఏంటో చూపించండి. ఏంటి మహా, నీ చేతిలో ఏముంది? రామ్ చూపించమంటున్నాడు కదా చెల్లాయ్, చూపించు. ఇది చెక్ రామ్. ఇటువంటి చూస్తాను. చెక్ పై పేరు రాయలేదు. 25 లక్షలు ఎవరికి ఇస్తున్నారు పిన్ని? రామ్ అది ఆ, నాకే నాకే అవసరం ఉండి. ఇప్పుడు 25 లక్షలతో నీకేంటి అవసరం మహా? రేపు ఎంగేజ్మెంట్ కదా జనా. వీడి ఎంగేజ్మెంట్కి 25 లక్షలు ఖర్చు పెడుతున్నావా చెల్లాయ్? మొత్తం ఎంగేజ్మెంట్కి కాదు, వేరే ఖర్చులు కూడా ఉన్నాయి. వేరే ఖర్చులంటే ఏంటి పిన్ని? అది పర్సనల్ ఖర్చులు రామ్. పర్సనల్ అంటే అంత డబ్బు దేనికి ఖర్చు పెడుతున్నారు? ఏంటి బ్రో, ఇంటి పెద్దని పట్టుకుని అలా దబాయిస్తున్నావు? పిన్ని నీకు ఆన్సర్ చెప్పాలా? ఇవి కంపెనీ డబ్బులు. కంపెనీ డబ్బులైతే ఈ ఇంటి డబ్బులు కావా? పిన్ని వాడుకోకూడదా? ఈ ఇంట్లో అందరికీ కంపెనీ డబ్బులు వాడుకునే హక్కు ఉంది. మరి సీతల ఎందుకు నిలదీస్తున్నావు రామ్? సీతతో కాపురం చేసి రాముకు కూడా సీత బుద్ధులు వచ్చినట్టున్నాయి. వచ్చింది మంచి బుద్ధులే బావా, పెడబుద్ధులేం కాదు. సీత ఎప్పుడు ప్రశ్నించినా ఈ ఇంటి క్షేమం గురించే మాట్లాడింది. దుబారా ఖర్చుల్ని అరికట్టింది. ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి లెక్క చెప్పాలంది. అది మంచి విషయమే కదా. పిన్నేం దుబారా ఖర్చు చేయట్లేదు. రేపు ఎంగేజ్మెంట్కు మిథున డైమండ్ నెక్లెస్ అడిగింది. ఓ, ఓ, ఈ డబ్బులు ఆవిడ గారి నెక్లెస్ కోసమా? అవును, ఈ ఇంటికి కాబోయే కోడలికి ఆ మాత్రం గిఫ్ట్ ఇవ్వకూడదా? ఎంగేజ్మెంట్ అంటే ఏ గోల్డ్ రింగో ఇస్తారు గాని 25 లక్షల డైమండ్ నెక్లెస్ ఇస్తారా? ఆ నెక్లెస్ కొనడం కోసమే చెక్ రాసావా మహా? చెప్పండి పిన్ని, అందుకేనా ఈ చెక్కు? అవును, అందుకే. అయితే ఏంటి? 1000 కోట్లున్న అమ్మాయికి ఆఫ్టర్ ఆల్ 25 లక్షల నెక్లెస్ ఇవ్వలేమా? ఇవ్వడం కుదరదు.
ఆ రామ్ గాడు ఏమనుకుంటున్నాడు? ఈ ఆస్తి అంతటికి వాడే ఏకైక వారసుడు అనుకుంటున్నాడా? అంత వాడి కింద పనిచేసే పని మనుషులు అనుకుంటున్నాడా? అసలు వాడి ఉద్దేశం ఏంటి మమ్మీ? ఆఫ్టర్ ఆల్ నీ సవితి కొడుకుకి అంత పెత్తనం ఏంటి? అసలు వీడి ఉద్దేశం ఏంటి? ఈ ఇంటికి ఏకైక వారసుడైనా రామ్ మీద వీడికి ఇంత చులకన చూపేంటి? గట్టిగా అరవకురా, ఎవరికైనా వినిపిస్తుంది. వింటే వినని, ఎవ్వరు విన్నా జాతర అయిపోతారు. అమ్మో, వీడు జాతరంటేనే ఒంట్లో వణుకొచ్చేస్తుంది. మర్డర్లు చేయడంలో వీడు మహాలక్ష్మినే మించిపోయాడు. నువ్వాగరా గౌతమ్, తొందరపడకు. అసలు రామ్ ఎందుకు అలా చేశాడో నాకేం అర్థం కావడం లేదు. రామ్ ఇలా చేయటానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది మహా. అదే నేను అనుకుంటున్నాను. ముందు ఆ కారణమేంటో అర్జెంటుగా తెలుసుకోవాలి. రామ్ ఎక్కడా? రామ్ ఎక్కడికో వెళ్తున్నాడు మహా. ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నాడు? రామ్ నీకు ఎదురు తిరగడానికి ఇప్పుడు హడావిడిగా ఎక్కడికో వెళ్ళటానికి మధ్య ఏదైనా సంబంధం ఉందేమో? ఆ సంబంధం మనం వెతుకుతున్న కారణమే అయ్యుంటుంది. పద, రామ్ని ఫాలో చేద్దాం. అదిగో మహా, రామ్ కారు. త్వరగా వెళ్ళు. హా. రామ్ రేవతి వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నాడు మహా. సీత ఉంటున్నది కూడా ఆ ఇంట్లోనే కదా. అంటే రామ్ సీత కోసం వచ్చాడా? ఎవరి కోసం వచ్చాడో వెళ్ళి చూద్దాం పద. రారామ్. ఏంటి రామ్ ఇలా వచ్చావు? సీత కోసం వచ్చాను అత్తయ్య. తను ఇంట్లో ఉందా? నీకోసం రామ్ వచ్చాడు సీత. మామ వస్తాడని నాకు ముందే తెలుసు పిన్ని.
సీత కావాలని ఫోన్ చేసి రామ్నిక్కడికి రప్పించుకున్నట్టుంది మహా. సీత ఫోన్ చేస్తే మాత్రం రామ్ ఎందుకు వచ్చినట్టు? థ్యాంక్ యూ సో మచ్ సీత. నువ్వు ముందే నాకు మ్యాటర్ చెప్పబట్టి 25 లక్షలు వేస్ట్ అవ్వకుండా ఆపగలిగాను. 25 లక్షలేంటి రామ్? రేపు ఎంగేజ్మెంట్ అని ఆ మిథున గౌతమ్ గాడిని 25 లక్షలు నెక్లెస్ కావాలని అడిగిందంట అత్తయ్య. 25 లక్షల నెక్లెస్సా? బాగా కాస్ట్లీ గిఫ్టే అడిగింది. ఇంకా పెళ్లి కూడా కాకుండా అంత కాస్ట్లీ గిఫ్ట్ ఎందుకు అని మహాలక్ష్మి పిన్ని గౌతమ్కి ఆ డబ్బులు ఇవ్వకుండా నేను ఆపాను. సీత వల్ల 25 లక్షలు సేవ్ అయ్యాయి. అమ్మో, మా సీత ఇక్కడున్నా ఆ ఇంటి గురించి నీకు హెల్ప్ చేస్తుందన్నమాట. అవునత్తయ్య. ఈరోజు ఈ విషయం అనే కాదు, మొన్న సీత కిడ్నాప్ విషయంలో అర్చన పిన్ని ఇన్వాల్వ్మెంట్ ఉందన్న నిజం కూడా సీత వల్లే నాకు తెలిసింది. సీతని కిడ్నాప్ చేసిన నాగు ఫోన్ ద్వారా ఆ గుట్టంతా బయటపడింది. అందుకే ఆ రోజు అర్చన పిన్నికి షేర్స్లో వాటా ఇవ్వకుండా ఆగిపోయాను. ఇలా తెలుసో తెలియకో సీత నాకు చాలా విషయాల్లో సాయం చేస్తుంది. సీతకి ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువ. సీత చేసే సాయాలకి నువ్వు చెప్పాల్సింది థ్యాంక్స్ కాదు, సీతతో కలిసి ఉంటాను అనే మాట చెప్పాలి. అవును రామ్, సీత ఎక్కడున్నా నీ గురించి ఆ ఇంటి గురించి ఆలోచిస్తుంది. అలాంటి సీతను నువ్వింకా దూరం పెట్టడం న్యాయమా చెప్పు? భార్య అంటే భర్తకి సహధర్మచారిణి అంటారు రామ్. సీతని నువ్వు దూరం పెట్టినా నువ్వు నిర్వర్తించాల్సిన ప్రతి ధర్మంలోనూ సీత నీకు తోడుగా ఉంది. నీకు నష్టం కలగకుండా కష్టం రాకుండా చూసుకుంటుంది. నీ గురించి ఇన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు నువ్వు సీతని ఇంటికి తీసుకెళ్ళొచ్చు కదా రామ్. సీతను దూరం పెట్టాలని నాకు లేదు, తనతో కలిసి ఉండాలనే ఉంది. కానీ సీతపై ఓ నింద పడింది. మా పిన్నిని చంపించే ప్రయత్నం చేసిందన్న నేరం తనపై ఉంది. అందులో సీత నిర్దోషి అని తేలకుండా నేను తనని ఇంటికి తీసుకుని వెళ్ళలేను. నా మీద పడ్డ నింద తొలగిపోకుండా నీతో ఆ ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు మామ. అందుకే ఎంత కష్టమైనా నీ దూరాన్ని భరిస్తున్నాను. సారీ సీత, ఈ విషయంలో నేను నీకు ఎలాంటి సహాయం చేయలేకపోతున్నాను. సారీ ఎందుకు మామ? ఈ నిందలు ఘోర అవమానాలు ఆ సీతారాములకే తప్పలేదు. సీత అగ్ని పునీత అని తెలిసినా కూడా ఎవరో ఏదో అన్నారని రాముడు సీతను అడవులకు పంపించాడు. సీతని దూరం చేసుకుని ఆ రాముడు ఎంత బాధపడ్డాడో నన్ను దూరం చేసుకుని నువ్వు అంతే బాధపడుతున్నావని నాకు తెలుసు. మన శరీరాలే దూరంగా ఉన్నాయి మామ, మనసులెప్పుడు కలిసే ఉన్నాయి. నువ్వు కోరుకున్నట్టు కడిగిన ముత్యంలాగే నీతో ఆ ఇంటికొస్తాను మామ. ఆ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను సీత. నీ మీద పడిన నింద తొలగిపోయి మనం కలిసే క్షణం తొందరగా రావాలని కోరుకుంటున్నాను. ఇప్పటికైనా నువ్వు రియలైజ్ అయ్యావు రామ్, సీత గురించి తెలుసుకున్నావు. సీత ఎప్పటికీ తప్పు చేయదన్న నిజం నీ మనసుకి తెలుసు రామ్. మీ పిన్ని వాళ్ళకు కూడా తెలిసే రోజు త్వరలోనే వస్తుంది. ఓకే సీత, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇక నేను బయలుదేరుతాను. మంచిది మామ, త్వరలోనే కలుద్దాం. పద వెళ్దాం.